హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. నిశీధిని చీల్చి నెమ్మది నెమ్మదిగా పయనిస్తున్న మార్తాండుడు మధ్యాహ్నం అయ్యేసరికి ఉద్వేగంతో ఉరుకులు వేస్తున్నాడు. ఆ టైంలో ఉద్యోగాలు చేసే వాళ్ళెవ్వరూ ఇంట్లో ఉండరు. ఇంట్లో ఉండే వాళ్ళైతే ఎయిర్ కండిషన్ల మధ్య, ఎయిర్ కూలర్ల మధ్య పంకాల కింద కునుకు తీస్తూ ఉంటారు. ఎండకి తట్టుకోలేక పక్షులు కూడా బయటికి రావు. ఆకుల మాటన ఎక్కడో నక్కి నక్కి కూర్చుంటాయి. పాతికేళ్లైనా పట్టుమని నిండని సింధూజ ఏదో ఇంగ్లీష్ నావల్ చదువుతూ నిద్రలోకి జారుకుంది. సింధూజ ఎంఎస్సీ చదివింది. చదివైందో లేదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వస్తే చేరింది. అలా చేరి 3-4 నెలలైందో లేదో నవనీత్‌తో పెళ్లి జరిగిపోయింది. నవనీత్‌కి హైదరాబాద్‌లో పెద్ద కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగం రావడం, సింధూజ తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి హైదరాబాద్ రావడం అంతా గబగబా జరిగిపోయాయి. ఇల్లు సర్దుకోవడానికి మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన వాతావరణానికి అలవాటు పడడానికి కొంత టైం పట్టింది. అంతలోనే సింధూజకి తనలో కలుగుతున్న మార్పుల గుర్తులు అర్థమయ్యాయి. అందుకే కొన్నాళ్ల పాటు బిడ్డ పుట్టి కాస్త పెరిగేదాకా ఉద్యోగ ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంది. అందుకే రోజూ లైబ్రరీ నుంచి ఏవేవో పుస్తకాలు తెప్పించుకొని పరీక్షకి వెళ్లేదానిలా చదివేస్తూ ఉంటుంది. సింధు, నీ బొజ్జులేని బాబు ఒట్టు పుస్తకం పురుగులా అయిపోతాడు జాగ్రత్త అనేవాడు నవనీత్. మరేం చేయను, ఊరికే తిని కూర్చుంటే తిండిపోతుగా, అసలేమీ చేయకుండా ఉంటే సోమరిపోతులా ఉంటాడేమోనని కూడా భయం. అందుకే పుస్తకం పురుగులా పుట్టినా పర్వాలేదని చదువుతున్నాను అనేది నవ్వుతూ సింధూజ. బాబోయ్, నీలా వస్పిట్టయిపోతాడేమో కొంటెగా అనేవాడు నవనీత్. పోన్లేండి, మరీ మీలా ముంగిలా ముడుచుకుపోకుండా ఉంటే చాలు కవ్విస్తూ అనేది సింధూజ. నేను ముంగినా? ఆమెను చుట్టేసేవాడు అతను. కాదు వదలండి, విలవిలలాడిపోయేది ఆమె. ఆ తర్వాత ఇద్దరూ సినిమాకో, షాపింగ్‌కో, షికారుకో వెళ్ళిపోయేవారు. ఈ జంటని చూసి ఈర్ష్యపడేవి కొన్ని కళ్ళు, ముచ్చటపడేవి కొన్ని కళ్ళు, అసూయ చెందేవి కొన్ని కళ్ళు, ఆశీర్వదించేవి కొన్ని కళ్ళు. నిద్రలో ఉన్న సింధూజ కాలింగ్ బెల్ మోగేసరికి నవనీత్ వచ్చేసాడేమో అనుకుంటూ గబుక్కున లేచి వెళ్లి తలుపు తీసింది. ఓ, నువ్వా సరబయ్యా, బాగున్నావా? అయ్యగారు పంపారా అడిగింది. ఏమనాలో తెలియక వాడు తదేకంగా ఆమెని తినేస్తున్నట్టు చూశాడు. సింధూజ అతని వాడి చూపులకు తట్టుకోలేక అద్దం తెలియక కళ్ళు కిందకు దించుకుంది. అప్పుడు అర్థమైంది ఆమెకి, తను గబాలన లేచి రావడంలో పమిట జారి ఉందని. సిగ్గుతో క్షయంలో పమిట సరిచేసుకుంది. తన మనసులోని కంగారున అతని కంట పడకుండా జాగ్రత్త పడుతూ, అయ్యగారు ఏమన్నా చెప్పమన్నారా మళ్ళీ అడిగింది. లేదమ్మగోరు, నేనే వచ్చా. అర్జెంటుగా ఒక 2000 కావాలమ్మగోరు. కిందటిసారి 500, ఈ 2000 కలిపి వచ్చే నెల ఇచ్చేస్తాను. ఎల్ఐసి లోన్‌కి పెట్టాను అన్నాడు నీళ్లు నములుతూ. అంత డబ్బు నా దగ్గర ఎందుకుంటుంది సరబయ్య, అయ్యగారినే అడుగు అంది. అయ్య బాబోయ్, అయ్యగారిని మొన్ననే కేకలేశారు, నీకు ఊరి నిండా అప్పులున్నాయి పొమ్మని నెమ్మదిగా అన్నాడు. మరి నేనేం చేయను చెప్పు? నీ సంసారమా గంపెడంత, 2 పెళ్ళాలు, 7 పిల్లలు, ఎంతని అప్పులు చేస్తావు? అయినా అంత అర్జెంటుగా ఇప్పుడు 2000 ఎందుకు అంది సోఫాలో కూర్చుంటూ. నా చిన్న భార్యని డాక్టర్‌కి చూపించాలి, 4గో నెలట. పెద్ద భార్య పెద్ద కొడుక్కి యాదగిరి గుట్ట మీద పుట్టు వెంట్రుకలు తీయిస్తానని మొక్కుకుందంట పెద్దామె. ఇంకా ఇంట్లో ఆ! చాల్లే పురాణం. ఇవన్నీ నన్నడిగితే అనవసరపు ఖర్చులే. ఇలా అప్పులు చేసి ఎన్నాళ్ళు గడుపుతావు? పైగా చిన్న భార్య మళ్ళీ గర్భవతి అంటున్నావు. ఇలాగైతే ఎలా? సర్వయ్య మాట్లాడకుండా తలదించుకున్నాడు. కాసేపు వారి మధ్య మౌనం గంభీరంగా నుంచుంది. ఎట్టాగైనా మీరే దయ చూపండి అమ్మగారు నసిగాడు. ఎట్టాగైనా అంటే ఎలాగయ్యా? చిన్న చిన్న అమౌంట్లంటే నువ్వు అడిగినప్పుడల్లా ఇస్తూనే ఉన్నాను. 2000 నా దగ్గర రెడీగా ఎందుకుంటాయి చెప్పు? టీపై మీదున్న పేపర్లను సర్దుతూ చెప్పింది సింధూజ. కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అమ్మగోరు అన్నాడు ఎండిపోతున్న గొంతులోంచి కీచుగా వస్తున్న మాటలతో. అలాగే ఉండు, కాఫీ కూడా చేస్తాను. పాపం ఆస్తో అంత దూరం నుంచి వచ్చావు అంటూ లోపలికి వెళ్ళింది సింధూజ. ఎప్పుడు సరబయ్య వచ్చినా వారికి కాఫీ ఇచ్చి పంపిస్తుంది. ఆఫీసులో లేట్ అయితే ఫైళ్లు, టిఫిన్ క్యారియరు సరబయ్యకి ఇచ్చి ఇంట్లో ఇచ్చి రమ్మని పంపిస్తాడు నవనీత్. లేదా సరబయ్యకి 50 100 అప్పు కావాలంటే నవనీత్‌ని అడగకుండా సింధూజని అడుగుతాడు వాడు. వాడు నన్నడగకుండా నిన్నడుగుతాడేమిటి అప్పు నవ్వుతూ అనేవాడు నవనీత్. మీ పేరే నవనీత్ గాని మీరు మహా గట్టి. అందుకే మీ దగ్గర అప్పు దొరకదని నన్నడుగుతాడు కిలకిలా నవ్వుతూ అనేది సింధూజ. అవును, నువ్వు సార్థక నామధేయురాలివి. సింధు నదంటి హృదయం, నదిలోంచి పుట్టిన లక్ష్మీదేవంతటి కారుణ్యం వ్యంగ్యంగా అనేవాడు నవనీత్. సింధూజ మంచినీళ్ళు అందించింది. గడగడా తాగేశాడు సరబయ్య.
సింధూజ టీ పెట్టడానికి లోపలికెళ్ళింది. వేడి వేడి టీ కప్పుతో ముందు హాల్లోకి వచ్చేసరికి సర్వయ్య కనిపించలేదు. టీపాయ్ మీద కప్పు పెట్టి సర్వయ్య కోసం గుమ్మం వరకు వచ్చి చూసింది. సర్వయ్య లేడు. ఏమిటో నిలకడలేని మనిషి. డబ్బు లేదు అనేసరికి నిరాశపడినట్లున్నాడు. మరో చోటుకు పరిగెత్తుంటాడు. ఎప్పుడూ ఇంతే. టీ అయినా తాగకుండా పోయాడు అనుకుంది సింధూజ. తలుపులు మోసి వచ్చి టీ కప్పు అందుకుంది. తానే తాగేసేందుకు సిద్ధపడింది. అంతలో తలుపు టకాటకా కొట్టారెవరో. సింధూజ టీ కప్పు టీపాయ్ మీద పెట్టి వెళ్ళింది. తలుపులు తీసింది. ఎదురుగా పొట్టిగా నల్లగా ఉన్న ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. ఏం కావాలి అడిగిందామె. పాత పేపర్లు కొంటాం. పోయిన వారం వస్తే మీ వారు వారం తర్వాత రమ్మన్నారు. పేపర్లు అమ్ముతారా అడిగాడతను. ఓహో, పేపర్లు కావాలంటే ఆదివారం నాడొస్తే ఆయనుంటారు. అప్పుడు అమ్ముతారు అంది సింధూజ. వాడు కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె చేతి ఉంగరాల్ని మెల్లో గొలుసుని చూశాడు. ఆమె ఎత్తైన వక్షాల వైపు లొట్టలు వేస్తూ కళ్ళప్పగించి చూస్తున్నాడు. సింధూజ అది గమనించింది. పైట సరిచేసుకుంది. నువ్వెళ్ళొచ్చు ఆదివారం రా అని తలుపులు వేసేసింది. టకటకా మంది తలుపు. టక్కున వెనక్కు తిరిగి వచ్చి తలుపు తీసింది. మళ్ళీ వాడే. ఏమిటి అన్నట్టు చూసింది. ఆదివారం నాడు ఉదయం రమ్మంటారా సాయంత్రమా? వాడు ఆ మాట అడుగుతూ ముందు హాలును పరిశీలనగా చూడసాగాడు. వాడు ప్రవర్తనకు చిరాకు కలిగింది సింధూజకి. ఉదయం 11 గంటలకు వస్తే ఆయన ఇంట్లో ఉంటారు. ఇప్పుడు లేరా? లేరు. ఎప్పుడొస్తారు? సాయంత్రం. అయినా ఇవన్నీ నీకెందుకు? ఆదివారం రా అంటూ తలుపులు వేసేసింది. తలుపులు వేస్తూ చూసింది సింధూజ. ఎదురింటి మేడ బాల్కనీలో నుంచి అతను తన ఇంటి వైపే చూస్తున్నాడు. పని పాట లేదనుకుంటాను. 4 రోజుల క్రితంను కూరగాయల బండి వచ్చినప్పుడు కొంటూ ఉంటే తను కూడా వచ్చి కూరగాయలు కొనేవాడిలాగా ఫోజు. తననే తినేసినట్టు చూస్తున్నాడు. ఆ చూపులకు తనకు ఒళ్ళు చచ్చిపోయింది. వెధవికి అంత వయసు వచ్చినా బుద్ధి లేదు. వెకిలి వేషాలు ఆడును అనుకుంటూ తలుపుల దగ్గరికి వేసేసి లోపలికి వెళ్ళింది సింధూజ. మరో 5 నిమిషాల తర్వాత వంటగదిలో ఉన్న సింధూజ ఏదో చప్పుడు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. అంతే. ఒక్కసారిగా గావు కేక పెట్టింది. పోలీసులు ఇంటి ముందున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయాసపడుతున్నారు. లోపల సింధూజ అని ఆ ఇంట్లో ఉండే ఆమె ఆ మధ్యాహ్నం హత్య చేయబడిందని అందరికీ తెలిసిపోయింది. సింధూజ భర్త నవనీత్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పక్కనే నిల్చున్న శరభయ్య అతన్ని ఓదారుస్తున్నాడు. పోలీసులు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు. ఫోటోగ్రాఫర్లు ఫోటో తీస్తున్నారు. సింధూజని దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఆమె ఒంటి మీద నగలు దోచుకున్నారు. కత్తిపీటతో ఆమె గొంతు కోశారు. ఆ కర్కోటకులకు ఆమె గర్భవతి అనే దయ కూడా లేనట్టుంది. అయ్యో పాపం, ఎంత ఘోరం జరిగిపోయింది. రకరకాలుగా జనం చెప్పుకుంటున్నారు. పోలీసులు ఆ కేసుకు సంబంధించి విషయ సేకరణ మొదలుపెట్టారు. శవాన్ని అంబులెన్స్లో పోస్ట్ మార్టంకి పంపారు. ఆ రోజు నవనీత్ ఆఫీస్కి వెళ్ళాక ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారో ఎంక్వైరీ చేయసాగాడు ఇన్స్పెక్టర్. పక్కింట్లో ఉండే 45 ఏళ్ల సుభద్ర చెప్పింది. ప్రొద్దుట నవనీత్ గారు వెళ్ళిపోయాక నేను సింధుజని పలకరించానండి. ఆయన ఉన్నారా అని అడిగాను. ఆఫీస్కి వెళ్ళి 10 నిమిషాలయిందని ఆమె చెప్పింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నవనీత్ ఆఫీసులో పనిచేసే శరభయ్య రావడం చూశాను అని చెప్పింది సుభద్ర. ఆ తర్వాత ఎవరైనా ఇంటికి రావడం చూసారా అడిగాడు ఇన్స్పెక్టర్. ఆ తర్వాత నేను చూడడం వీలు పడలేదు. ఇంటి పనిలో ఉండిపోయి బయటికి రాలేదు. అయితే ఆ ఎదురింట్లో మేడ మీద ఉండే మన్మథరావు అని అడిగితే తెలియవచ్చు అంది సుభద్ర. అతనెలా చెప్పగలడు? సందేహం వ్యక్తం చేశాడు ఇన్స్పెక్టర్. అతనికి పని పాట లేదు. 45 ఏళ్ల బ్రహ్మచారి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మేడ మీద బాల్కనీలో నిలబడి వచ్చే పోయే ఆడాళ్ళని చూడడం అలవాటు. అతని దృష్టి ఎప్పుడూ సింధూజ మీదే ఉన్నట్టు నేను గమనించాను. సింధూజ తలుపు తెరిస్తే చాలు ఆమెను తినేసేటట్టు చూస్తుంటాడు. అందుకే అతన్ని అడగండి అంది సుభద్ర. ఇన్స్పెక్టర్ మన్మథరావుని పిలుచుకురమ్మని కానిస్టేబుల్ని పంపాడు. 5 నిమిషాల్లో మన్మథరావు హాజరయ్యాడు. మీరేనా మన్మథరావు? అవునండి. మీరెక్కడుంటారు? ఆ ఎదురు మేడ మీద గదిలో. ఏం ఉద్యోగం చేస్తూ ఉంటారు? ల్యాండ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. ఈవేళ నవనీత్ వాళ్ళ ఇంటికి ఎవరెవరు వచ్చారో చెప్పగలరా? మధ్యాహ్నం 1:30కి కూరగాయలు వాడు వచ్చాడు. 2 గంటలకి నవనీత్ ఆఫీస్లో పనిచేసే సర్వయ్య అనే అతను వచ్చాడు. తర్వాత పేపర్ల వాడు వచ్చాడు. నవనీత్ ఆఫీస్లో పనిచేసే అతనంటే ఈయనేనా? నవనీత్ పక్కనే ఉన్న సర్వయ్యని చూపించి అడిగాడు ఇన్స్పెక్టర్. అవును అన్నాడు మన్మథరావు. ఇతని పేరు సర్వయ్య అని మీకెలా తెలుసు? చాలాసార్లు ఇంటికి వస్తూ పోతూ ఉండడం గమనించి అతని పేరును తెలుసుకున్నాను. ఈ రోజు మొత్తం వచ్చిన వాళ్ళంతేనా అడిగాడు ఇన్స్పెక్టర్. మన్మథరావు ఓసారి కళ్ళు మూసుకొని ఆలోచించాడు. గుర్తొచ్చిందండి. సరిగ్గా 3 గంటలకి ఈ నవనీత్ తన ఇంట్లో నుంచి హడావిడిగా బయటకు వెళ్లడం చూశాను అన్నాడు మన్మథరావు. ఆ మాట విని నవనీత్ షాక్ తిన్నాడు.
ఇన్స్‌పెక్టర్ గారు, ఇతను అబద్ధం చెప్తున్నాడు. సరిగ్గా 3 గంటలకి నేను ఆఫీస్‌లో స్టాఫ్ మీటింగ్‌లో ఉన్నాను అన్నాడు. ఆఫీస్ స్టాఫ్‌లో నలుగురైదుగురు నవనీత్ మాటల్ని సపోర్ట్ చేశారు. నవనీత్ ఆఫీస్‌లో మీటింగ్‌లో ఉంటే, ఆ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం చూశానని మన్మథరావు చెప్పడం ఏంటి? కావాలని చెప్తున్నాడా? తప్పుదారి పట్టించడానికి చెప్తున్నాడా? అలా చెప్పడం వలన అతనికేం ప్రయోజనం? ఇన్స్‌పెక్టర్‌కి ఏం పాలుపోలేదు. మీరు నవనీత్‌ని సరిగ్గా చూసారా? మళ్ళీ మన్మథరావుని అడిగాడు ఇన్స్‌పెక్టర్. చూశాను. నమ్మకంగా చెప్పాడు మన్మథరావు. నవనీత్ బయటికి వెళ్ళేటప్పుడు ఏ బట్టల్లో ఉన్నారో గుర్తుందా? ఆ! రోజ్ కలర్ గళ్ళ షర్టు, బ్లాక్ ప్యాంటు. చేతిలో పెద్ద బ్యాగ్ కూడా ఉంది చెప్పాడు మన్మథరావు. ఇన్స్‌పెక్టర్ నవనీత్ వైపు చూశాడు. అతను వైట్ షర్టు, గ్రే కలర్ ప్యాంట్‌లో ఉన్నాడు. మీరు ఈ వేళ ఉదయం నుంచి ఈ డ్రెస్ మార్చారా? లేదు. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్‌లోనే వెళ్ళాను. ఈ ఘోరం గురించి తెలిసి ఆఫీస్ నుంచి ఇలాగే వచ్చాను. ఇన్స్‌పెక్టర్ మన్మథరావు వైపు సూటిగా చూశాడు. నేను నవనీత్ గారిని ఆ బట్టల్లో చాలా సార్లు చూశాను. అందుకే చెప్పగలుగుతున్నాను అన్నాడు మన్మథరావు. అంతలో కానిస్టేబుల్ పేపర్లు కొనే వ్యాపారం చేసే సైదులు అనే యువకుడిని వెంటబెట్టుకు వచ్చాడు. అతన్ని ప్రశ్నించిన తర్వాత కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. ఇన్స్‌పెక్టర్ ఆలోచిస్తూ నవనీత్‌ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంఘటనకి అతను బాగా బాధపడుతున్నాడు. ఏటో శూన్యంలోకి చూస్తున్నాడు. తనలో తాను గొనుక్కుంటున్నాడు. అతని పక్కనే సర్వయ్య నిలబడి నవనీత్‌ని ఓదారుస్తున్నాడు. ఉన్నట్లుండి ఇన్స్‌పెక్టర్ దృష్టి శరభయ్య మెడ మీద నిలిచింది. అక్కడ ఎర్రగా చిన్న గాయం కనిపించింది. శరభయ్యని దగ్గరికి పిలిచాడు ఇన్స్‌పెక్టర్. ఏమైందిక్కడ? అడిగాడు. శరభయ్య కంగారు పడ్డాడు. అబ్బే ఏం లేదు. నిన్న మా అబ్బాయి నాతో ఆడుతూ గోరుతో గీచాడు అన్నాడు శరభయ్య. ఇన్స్‌పెక్టర్ జాగ్రత్తగా పరిశీలించాడు. అది నిన్నటి గాయంలా లేదు. రక్తం ఇంకా మెరుస్తోంది. ఇన్స్‌పెక్టర్‌కి అనుమానం దృఢపడింది. శరభయ్య నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అన్నాడు. అందరూ కంగారు పడ్డారు. ఇంట్రాగేషన్‌లో శరభయ్య నేరం ఒప్పుకున్నాడు. మానభంగం, హత్య, దొంగతనం కేసుల ఆధారాలతో నిరూపించబడ్డాయి. శరభయ్యకి ఉరిశిక్ష వేశారు. ఆ రోజు జరిగిన విషయం శరభయ్య వివరించాడు. నాకు డబ్బు ఎంతో అవసరం వచ్చింది. అప్పు అడుగుదామని సింధూజ గారి దగ్గరికి వచ్చాను. ఆమె చాలా సార్లు నాకు అవసరానికి 100, 200 ఇస్తూ ఉండేవారు. కానీ ఈ 2000 ఇవ్వడానికి ఆమె ఒప్పుకోలేదు. కానీ నా అవసరం నన్ను ఎంతో టెన్షన్‌కి గురిచేసింది. వేరే మార్గం కనపడలేదు. అప్పుడు నా దృష్టి సింధూజ ఒంటి మీద ఉన్న నగలు, ఉంగరాల మీద పడింది. అవి దొంగిలిస్తే చాలు నా అవసరం తీరుతుంది అనుకున్నాను. ఆశ, అవసరం అనే మృగాలు నాలో నిద్రలేచాయి. సింధూజ టీ తేవడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడు నేను పక్క గదిలోకి వెళ్ళి అక్కడ నాకు కనిపించిన కత్తిపీటని సిద్ధం చేసుకున్నాను. అంతలో పేపర్ల వాడు వచ్చి మాట్లాడి వెళ్ళాడు. వాడు వెళ్ళాక నేను వంటగదిలోకి వెళ్ళాను. సింధూజ కత్తిపీటతో నిలబడ్డ నన్ను చూసి గావుకేక పెట్టబోతే నోరు నొక్కేశాను. ఆ సమయంలో నాలో దాగి ఉన్న కామం అనే మృగం మేల్కొంది. అంతే. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా చేశాను. నా కోరిక తీర్చుకున్నాను. ఆమె ఎంతో పెనుగులాడింది. నన్ను రక్కింది. అయినా నా బలం ముందు ఆమె ప్రయత్నం ఫలించలేదు. నా కామానికి బలైపోయిన సింధుజని కత్తిపీటతో గొంతు కోశాను. ఆమె ఒంటి మీద నగలు ఒలుచుకున్నాను. మూట కట్టుకున్నాను. నా బట్టలు రక్తసిక్తం అయ్యాయి. వాటిని విప్పి నవనీత్ గారి బట్టలు వేసుకున్నాను. పెద్ద బ్యాగ్‌లో రక్తపు బట్టలు, నగలు పెట్టుకుని బయటపడ్డాను. దారిలో ఒకచోట బట్టలను గొయ్యి తీసి పాతేశాను. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. అంతే. తర్వాత నవనీత్ గారికి ఫోన్ వచ్చింది. ఇంటి దగ్గర జరిగిన ఘోరం గురించి తెలుసుకొని ఆయన హడావుడిగా వెళ్లారు. అంతే. బాబు, ఆవిడెంతో మంచి తల్లి. ఎంతో సాయం చేసింది నాకు. దేవత లాంటిది. నేను పాపాత్ముణ్ణి. దుర్మార్గుడినైపోయి ఆమెను బలి తీసుకున్నాను. మృగంలా ప్రవర్తించాను. రాక్షసున్నయిపోయాను. నన్ను క్షమించండి. నన్ను వెంటనే ఉరితీయండి అంటూ అరిచాడు శరభయ్య కన్నీళ్లు కారుస్తూ. శరభయ్యని చట్టం ఉరితీసింది. కానీ సింధూజని ఎవరూ మళ్ళీ బతికించలేకపోయారు. మతి పోగొట్టుకుని పిచ్చివాడైన నవనీత్‌ను ఏ డాక్టరు మామూలు మనిషిని చేయలేకపోయాడు. అయ్యో పాపం అంటారు అతని కథ తెలిసిన మరికొందరు. ఎందరో శరభయ్యలు. ఎందరినని ఉరితీస్తాం ఈ రోజున? శరభయ్యల్ని ఉరితీసి లాభం లేదు. వారిలో నానాటికి పెరుగుతున్న గొంతెమ్మ కోర్కెలు, స్వార్థం, ధనాపేక్ష, కష్టపడకుండా డబ్బులు కావాలి, సుఖాలు పొందాలి అనే తపన. ఎదుటివారి మీద కనీసం సానుభూతైనా ఉండని ప్రవర్తన. ముందు వాటిని ఉరితీయాలి. అందుకు ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. అప్పుడు శరభయ్యలు పుట్టరు. సింధూజాలు చావరు. నవనీతులు పిచ్చివాళ్ళుగా మారిపోరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.